నమస్తే అండి. ఈరోజు మార్గశిర మాసం 3వ గురువారం అండి. నేను పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రపరచుకుని మహాలక్ష్మి తల్లిని, కనకమహాలక్ష్మి తల్లిని పూజించుకున్నానండి. ఆ తల్లి కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం ధనం, సంపదే కాదండి. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడూ సుఖశాంతులతో, పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండాలి. దానికి ఇల్లాలిగా మనం చేయవలసింది ఇంటిని ఎప్పుడూ శుచి శుభ్రంగా ఉంచుకోవటం, మనకి తోచినంతలో ఆ చల్లని తల్లిని పూజించుకుని స్మరించుకుంటే ఆ కరుణామూర్తి కృపా కటాక్షాలు మనందరి మీద ఉంటాయండి. అలాగే వచ్చే గురువారం మార్గశిర మాసంలో వచ్చే ఆఖరి గురువారం అండి. ఆ తర్వాత పుష్యమాసం మొదలవుతుంది. అలాగే 16వ తారీఖున ధనుర్మాసం మొదలవుతుందండి. ఆ రోజునే నెలగంటు పెడతారు. ప్రతి ఇంటి ముందు రకరకాల రంగురంగుల రంగవల్లికలు వేసుకుని వాటి మీద గొబ్బెమ్మలను ఉంచుకునే రోజులు మొదలవుతాయండి. అలాగే ఈ నెల 30వ తారీఖున పరమ పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అండి. ఆ లక్ష్మీనారాయణుడి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.